హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. నీతోనే డాన్స్ షో. మీలో ఎంతమంది ఈ షోకి ఫ్యాన్స్ ఉన్నారో వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. అయితే 2.0 టైటిల్ కు తగ్గట్లుగానే నీతోనే డాన్స్ బాగా పికప్ అయింది. డాన్సర్లను ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ఆకట్టుకుంటున్నారన్నమాట. సీజన్ 1 లో టైటిల్ రేస్ లో గట్టి పోటీ ఇచ్చిన బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణ నీతోనే డాన్స్ 2.0 లో సడన్ ఎంట్రీ అయితే ఇచ్చేసింది. ప్రిన్స్ యావర్, నైని పావనిలు జంటగా ఉండగా వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీకి మంచి పేరైతే వచ్చింది. వీళ్ళు బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ కావడంతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ విషయంలో హద్దులు లేకుండా పర్ఫార్మెన్స్ నైతే ఎరగదీస్తున్నారు. దీంతో ఈ బిగ్ బాస్ జంట పాపులర్ అయిపోయారు. వీళ్ళిద్దరూ రియల్ లవర్స్ అనే పుకార్లు కూడా వినిపించగా ఏమైందో ఏమో తెలియదు గానీ నైని పావని సడన్ గా యావర్ ని అన్ఫాలో చేయడమే కాకుండా యావర్ కు సంబంధించిన అన్ని వీడియోస్ తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసేసి నీతోనే డాన్స్ నుంచి నైని తప్పుకుందనమాట. ఆమె ప్లేస్ లోకి కొత్తగా వాసంతి ఎంట్రీ ఇచ్చింది. అయితే రీసెంట్ గా వాసంతికి పెళ్లైంది. ఆమె ప్రియుడు పవన్ కళ్యాణ్ ని పెళ్లాడిందనమాట. అయితే పెళ్లి చేసుకుని హనీమూన్ సెలబ్రేషన్స్ లో ఉండాల్సిన వాసంతి సడన్ గా ఈ షోలో ఎంట్రీ ఇవ్వడంపై అవాకైన శ్రీముఖి చాలా హడావిడి చేసిందనమాట. సో ఇంతకీ ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి యావర్ నీ లవర్ ఏమైందయ్యా అన్నట్లుగా అడిగేశారనమాట. అంతేకాకుండా ఏంటి అప్పుడే బోర్ కొట్టేసి వదిలేసి వెళ్లిపోయిందా, ఈ అమ్మాయిలంతా అంతే యావర్, నువ్వు అస్సలు నమ్మొద్దు, హ్యాండ్సమ్ హీరో యావర్, కష్టాన్ని నమ్ముకున్నాడు, కష్టపడే బతుకుతాడు, ఇలాంటివన్నీ వస్తూ పోతూ ఉంటాయి, పాసింగ్ క్లౌడ్స్ అనుకో, నైని కాకపోతే ఇంకో అమ్మాయి అన్నట్లుగా యావర్ కి అయితే మంచి బూస్ట్ ఇచ్చేస్తున్నారనమాట. సో దాంతో యావర్ కి సంబంధించిన ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ గా మారిపోయింది. ఇందుకీ నైని పావని యావర్లు ఎందుకని విడిపోయారు అంటారు, లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ఇష్యూస్ అంటారా? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పేయండి.